Hello all, welcome back to Toppers Tutorial, Telugu explanation of Indian economy from Ramesh Singh edition. సో ఇన్ఫ్లేషన్ చాప్టర్ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇన్ఫ్లేషన్లో ఈరోజు ఈ క్లాస్లో ఈ టాపిక్ మనకి స్క్యూఫ్లేషన్ గురించి. సో ఎకానమిస్ట్ యూజువలీ డిస్టింగ్విష్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ అండ్ ఏ రిలేటివ్ ప్రైస్ ఇంక్రీజెస్. సో ఎకానమిస్టులు ఆర్థికవేత్తలు ఏం చేస్తున్నారు, జనరల్గా డిస్టింగ్విష్ చేస్తారు. ఏం చేస్తారంటే వాళ్ళు తేడాలు చూపిస్తారనమాట. దేనికి ఇన్ఫ్లేషన్కి, ద్రవ్యోల్బణానికి అండ్ రిలేటివ్ ప్రైస్ ఇంక్రీజ్. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ప్రైస్ ఇంక్రీజ్ అంటే ఒకే ఆ విధంగా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వటం, దీనికి తేడాను చూపిస్తారు. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే జనరల్గా అన్ని వస్తువుల్లో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వటం. సో ఇన్ఫ్లేషన్ రిఫర్స్ టు ఏ సస్టైన్డ్ అక్రాస్ ద బోర్డ్ ప్రైస్ ఇంక్రీజ్ వేరే రిలేటివ్ ప్రైస్ ఇంక్రీజెస్ ఈజ్ ఏ రిఫరెన్స్. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఒక బోర్డ్ మొత్తం మీద అన్ని వస్తువుల్లో ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వటం అని చెప్పారు. వేరే రిలేటివ్ ప్రైస్ ఇంక్రీజ్ అంటే ఏంటి, ఈజ్ ఏ రిఫరెన్స్. ఇది ఒక రిఫరెన్స్ దేనికి సంబంధించి, టు ఎన్ ఎపిసోడ్ రైజ్ పర్టైనింగ్ టు వన్ ఆర్ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ కమోడిటీస్. ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ కొన్ని పర్టికులర్ కమోడిటీస్, కొన్ని వస్తువులకు కానివ్వండి, ఒక పర్టికులర్ వస్తువుకు కానివ్వండి సంబంధించి రిలేటివ్ ప్రైస్ని ఇంక్రీజ్ని చూపిస్తారు. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్కి రిలేటివ్ ప్రైస్ ఇంక్రీజ్కి డిఫరెన్షియేషన్ అనమాట. ఏంటంటే ఇన్ఫ్లేషన్ అంటే ఉన్న అన్ని వస్తువుల్లో దాదాపుగా ప్రైస్ ఇంక్రీజ్ అవ్వటం. సో రిలేటెడ్ ప్రైస్ ఇంక్రీజ్ అంటే ఒక పర్టికులర్ వస్తువుకు కానివ్వండి, కొన్ని వస్తువులకు కానివ్వండి ప్రైస్ ధర ఇంక్రీజ్ పెరగటం. సో దిస్ లీవ్స్ థర్డ్ ఫినామినన్. ఇది థర్డ్ ఫినామినన్ని, మూడొక రకాన్ని చూపిస్తుంది. నేమ్లీ వన్ ఇన్ విచ్ దేర్ ఈజ్ అ ప్రైస్ రైజ్ ఆఫ్ వన్ ఆర్ స్మాల్ గ్రూప్ ఆఫ్ కమోడిటీస్ ఓవర్ ఏ సస్టైన్ పీరియడ్ ఆఫ్ టైమ్ వితౌట్ ఏ ట్రెడిషనల్ డిజిగ్నేషన్. సో ఇదేంటంటే మూడొక విషయం అనమాట. దేర్ ఈజ్ ఎ ప్రైస్ ఇంక్రీజ్ ఒక వస్తువులో కానివ్వండి, కొన్ని చాలా తక్కువ గ్రూప్ ఆఫ్ వస్తువుల్లో కానివ్వండి, తక్కువ వస్తువుల్లో కానివ్వండి, ఒక పర్టికులర్ పీరియడ్లో ఒక సమయంలో బాగా ప్రైస్ ఇంక్రీజ్ అయితే దాన్ని ఏమంటారు, అదొక థర్డ్ ఫినామినన్ అనమాట, మూడొక రకం. స్క్యూఫ్లేషన్ ఈజ్ ఎ రిలేటివ్లీ న్యూ టర్మ్ టు డిస్క్రైబ్ దిస్ థర్డ్ కేటగిరీ ఆఫ్ ప్రైస్ రైజ్. సో దీన్ని ఇలా ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ కొన్ని కమోడిటీస్ కానివ్వండి, అది కానివ్వండి రైజ్ అవ్వటాన్ని స్క్యూఫ్లేషన్ అన్నారు. సో ఇన్ ఇండియా ఫుడ్ ప్రైజెస్ రోజ్ స్టడీలీ డ్యూరింగ్ ద లాస్ట్ మంత్స్ ఆఫ్ 2009 అండ్ ద ఎర్లీ మంత్స్ ఆఫ్ 2010. సో ఇండియాలో ఏమైందంటే ఫుడ్ ప్రైజెస్ అనేవి, ఆహారపు ధరలు ఏమైనాయి, సడన్గా రైజ్ అయినాయి. ఎలా ఎప్పుడంటే 2009 లాస్ట్ మంత్స్లో అండ్ 2010 స్టార్టింగ్లో ఫుడ్ ప్రైజెస్ అనేవి రైజ్ అయినాయి. సో ఈవెన్ ద ప్రైజెస్ ఆఫ్ నాన్ ఫుడ్ ఐటమ్స్ కంటిన్యూ టు బి రిలేటివ్లీ స్టేబుల్. నాన్ ఫుడ్ ఐటమ్స్కి అలానే స్టేబుల్గా ఉన్నప్పటికీ కూడా ఇవి రైజ్ అయినాయి అన్నమాట ఫుడ్ ప్రైజెస్. యాజ్ దిస్ సమ్వాట్ అన్యూజువల్ ఫినామినన్ స్టబోన్లీ పర్సిస్టెడ్. ఇదేంటంటే ఒక అన్యూజువల్ ఫినామినన్ అనమాట. ఒక అన్యూజువల్ అంటే విచిత్రంగా, విచిత్రంగా అంటే రాకూడదు, అప్పుడు అవ్వకూడదు, యూజువల్ కాదు, అది అంటే ఎప్పుడు ఉండేది కాదనమాట, సామాన్యంగా ఉండకూడదు. సో అది మొండిగా అలా ఉండిపోయిందనమాట. సో పాలసీ మేకర్స్ కన్ఫర్డ్ ఆన్ హౌ టు బ్రింగ్ ఇట్ ఆన్ ఎండ్. సో పాలసీ మేకర్స్ దీన్ని ఎలా ఎండ్కి తీసుకురావాలి, చివరికి తీసుకురావాలి, ఆపేయాలి అని అనుకున్నారు. సో ద టర్మ్ స్క్యూఫ్లేషన్ మేడ్ అన్ అపీరియన్స్ ఇన్ ఇంటర్నల్ డాక్యుమెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ దెన్ అపీర్డ్ ఇన్ ద ప్రింట్ ఇన్ ఎకనామిక్ సర్వే 2009-10 GOI-MOF. సో ఈ టర్మ్ స్క్యూఫ్లేషన్ అనేది ఎప్పుడు వచ్చింది, డాక్యుమెంట్స్లో కనిపించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్స్లో ఎకనామిక్ సర్వే 2009-10లో ఈ స్క్యూఫ్లేషన్ అనే టర్మ్ కనపడింది అనమాట. అప్పుడే కదా ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది. సో అప్పుడు ఇక్కడ ఏమైందంటే ఫుడ్ ప్రైజెస్ పెరిగాయి, కానీ నాన్ ఫుడ్ ఐటమ్స్ ఏం పెరగలేదు. అవి పెరగకపోయినా ఇది పెరిగింది. ఇది సామాన్యమైన విషయం ఏం కాదు, అసామాన్యమైన విషయం అని చెప్పేసి దీనికి స్క్యూఫ్లేషన్ అని పేరు పెట్టారు ఈ ఫినామినన్కి. సో అప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్స్లో, ఇంటర్నల్ డాక్యుమెంట్స్లో ఎకనామిక్ సర్వే 2009-10లో ఈ స్క్యూఫ్లేషన్ అనే వర్డ్ బయటకు వచ్చింది. So the skewedness of inflation in India in the early months of 2010 was obvious from the fact that food price inflation crossed the 20% mark in multiple months, whereas wholesale price index inflation never crossed 11%. It may be pointed out that the skewflation has gradually given way to lower grade generalization inflation, with the economy in the middle 2011 inflating around 9% with food and non-food increase roughly at the సేమ్ లెవెల్.
సో ఇక్కడ ఈ స్క్యూడ్నెస్ అనేది, ఇండియాలో వచ్చిన ఈ స్క్యూడ్నెస్ అనేది 2010 ఎర్లీ మంత్స్లో ఖచ్చితంగా ఫుడ్ ప్రైస్ వల్లనే. ఎందుకంటే ఫుడ్ ప్రైస్ అప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత క్రాస్ అయిందంటే 20% ఇన్ఫ్లేషన్ క్రాస్ అయింది మల్టిపుల్ మంత్స్, కొన్ని మంత్స్లో. సో వేరేజ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ నెవర్ క్రాస్డ్ 11%. సో మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటో తెలియదు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే మనం హోల్సేల్గా ఉన్న బల్క్లో, రీటైల్ కాకుండా బల్క్లో ఉంటే అది హోల్సేల్ ప్రైస్ అనమాట. సో ఆ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎప్పుడు 11%కి క్రాస్ అవ్వలేదు అని చెప్తున్నారు. సో ఇట్ మే బి పాయింటెడ్ అవుట్ దట్ స్క్యూఫ్లేషన్ హ్యాస్ గ్రాడ్యువల్లీ గివెన్ వే టు ఏ లోవర్ గ్రేడ్ జనరలైజ్డ్ ఇన్ఫ్లేషన్ విత్ ద ఎకానమీ ఇన్ ద మిడిల్. సో 2011 కల్లా ఏమైందంటే 2011 మిడిల్ కల్లా, మధ్యలో కల్లా ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ ఐటమ్స్ ఇంక్రీజ్ ఒక సేమ్ లెవెల్లోకి వచ్చినాయి. అది అరౌండ్ 9%లోకి వచ్చింది. సో 20% ఫుడ్కి ఉంది, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసి 11% ఉంది. సో ఇక్కడ 2011కి వచ్చేసరికి ఫుడ్ ఐటమ్స్లోకి వచ్చేసరికి 9% వచ్చింది, అండ్ నాన్ ఫుడ్ ఐటమ్స్లో కూడా సేమ్ లెవెల్లో అరౌండ్ 9% మెయింటైన్ అవుతుంది. సో ఈ స్క్యూఫ్లేషన్ లోవర్ గ్రేడ్ ఇన్ఫ్లేషన్కి దారి చూపించింది. సో గివెన్ దట్ అదర్ నేషన్స్ హ్యావ్ ఫేస్డ్ సిమిలర్ ప్రాబ్లమ్స్, ద యూజ్ ఆఫ్ దిస్ టర్మ్ పిక్డ్ అప్ క్విక్లీ విత్ ద ఎకానమిస్ట్ మ్యాగజైన్ January 24, 2011 in an article entitled Price Rises in China, Inflated Fears, wondering if China was beginning to suffer from an Indian style స్క్యూఫ్లేషన్. సో ఈ ఒక ఆర్టికల్ అనమాట. అదర్ నేషన్స్ ఆఫ్ ఫేస్ సిమిలర్ ప్రాబ్లమ్స్, వేరే నేషన్స్ కూడా, వేరే దేశాలు కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేశాయి. ఈ టర్మ్ అనేది క్విక్గా చాలా తొందరగా పికప్ అయిపోయింది అనమాట. సో విత్ ద ఎకానమిస్ట్ మ్యాగజైన్, ఒక మ్యాగజైన్ ఎప్పుడు అది వచ్చింది, పబ్లిష్ అయింది January 24, 2011లో. దానిలో ఒక ఆర్టికల్ ఉంది. ఆ ఆర్టికల్ పేరేంటి, ప్రైస్ రైజెస్ ఇన్ చైనా, ఇన్ఫ్లేటెడ్ ఫియర్స్, వండరింగ్ ఇఫ్ చైనా వాజ్ బిగినింగ్ టు సఫర్. ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఎందుకు చైనా కూడా ఇలాంటి ఇండియన్ స్టైల్ ఆఫ్ స్క్యూఫ్లేషన్ని మీట్ అవుతుందేమో, సఫర్ అవుతుంది, దానివల్ల బాధపడుతుందేమో. ఇండియన్ స్టైల్ ఆఫ్ స్క్యూఫ్లేషన్ అంటే మనకి ఫుడ్ ఐటమ్స్ అనేవి పెరిగిపోయాయి, నాన్ ఫుడ్ ఐటమ్స్ పెరగలేదు. సో అది అన్యూజువల్ అనమాట, సామాన్యమైనది ఏం కాదు, అది కొంచెం విచిత్రమైంది. సో అలాంటి ఒక ప్రాబ్లం ఇండియన్ స్టైల్ ఆఫ్ స్క్యూఫ్లేషన్ని చైనా కూడా సఫర్ చేస్తుందేమో అని ఆశ్చర్యంగా ఉందని ఒక ఆర్టికల్లో రాశారు. ప్రైజెస్ రైజ్ అవుతున్నాయి చైనాలో అని. సో నెక్స్ట్ వన్, జీడిపి డిఫ్లేటర్. దిస్ ఈజ్ ద రేషియో బిట్వీన్ జీడిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ అండ్ జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్. సో ఇది జీడిపి డిఫ్లేటర్ అంటే రేషియో అనమాట. జీడిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ డివైడెడ్ బై జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్. సో కరెంట్ ప్రైజెస్ అంటే ఏంటి, ప్రస్తుతం ఉన్న ప్రైజెస్. కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే ఎప్పుడు ఉండే ప్రైస్ అనమాట. సో ఇఫ్ జీడిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ ఈజ్ ఈక్వల్ టు జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్, జీడిపి డిఫ్లేటర్ విల్ బి 1. సో జీడిపి ఎట్ కరెంట్ ప్రైజ్, కాన్స్టెంట్ ప్రైజ్ ఒకటేగా ఉంటే 1/1 ఈజ్ ఈక్వల్ టు 1. So if GDP deflator is found to be 2, it implies rise in price level by the factor of 2, and if GDP deflator is found 4, it implies. So this GDP deflator ante GDP at current prices divided by GDP at constant prices. Current prices ante prastutam unna prices, constant prices ante maintain అవుతూ వస్తుందన్నమాట అలా. సో ఈ కరెంట్ ప్రస్తుతం ఉన్న ప్రైజెస్ అనేవి మనకి పెరిగినప్పుడు ఏమవుతుంది, ఈ జీడిపి డిఫ్లేటర్ అనేది పెరుగుతుంది. సో జీడిపి డిఫ్లేటర్ పెరిగితే ఇది ఎంత మొత్తం పెరిగింది, ఇప్పుడు 2 పెరిగిందా 4 పెరిగిందా అనేది మనకి రేషియో చేసినప్పుడు అర్థమవుతుంది. కరెంట్ ప్రైజెస్ డివైడెడ్ బై కాన్స్టెంట్ ప్రైజెస్, అది రేషియో చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. సో జీడిపి అనేది కంట్రీలో ఉన్న గుడ్స్ అండ్ సర్వీసెస్ అన్నిటి గురించి మెషర్ చేస్తుంది. కాబట్టి అప్పుడు జీడిపి డిఫ్లేటర్ని, ప్రైస్ బిహేవియర్ని చూడటానికి బెటర్ మెజర్గా వాడచ్చు. ఒకవేళ కరెంట్ ప్రైజెస్ అండ్ కాన్స్టెంట్ ప్రైజెస్ రెండు ఈక్వల్గా కనుక ఉంటే అప్పుడు జీడిపి డిఫ్లేటర్ అనేది 1 వస్తుంది. రెండింటికి రేషియో చేసినప్పుడు జీడిపి డిఫ్లేటర్ అనేది 1 వస్తుంది. సో ఈ కరెంట్ ప్రైజెస్ అండ్ కాన్స్టెంట్ ప్రైజెస్ కూడా మనకి ఫస్ట్ చాప్టర్లో అవైలబుల్గా ఉంటుంది. క్లియర్గా ఫ్యాక్టర్ కాస్ట్, కరెంట్ ప్రైజెస్, కాన్స్టెంట్ ప్రైజెస్ ఇవన్నీ మనకి క్లియర్గా ఉంటాయి. సో ఈ డిఫరెన్సెస్ ఎందుకు వస్తాయి అంటే, కరెంట్ ప్రైజెస్కి కాన్స్టెంట్ ప్రైజెస్కి మధ్యలో ఈ డిఫరెన్సెస్ ఎందుకు వస్తాయంటే, ఎందుకు పెరుగుతుంది, ఒక స్టేబుల్గా ఉండే ప్రైస్ ఎందుకు పెరుగుతుంది, బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ వలన. ఇట్ ఈస్ జస్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ వలన కాన్స్టెంట్ ప్రైజెస్కి, కరెంట్ ప్రైజెస్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో జీడిపి డిఫ్లేటర్ని కూడా
అందుకే ప్రైస్ మెషర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆ విధంగా ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ వల్లే పెరుగుతుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో, ధరలు ఎంతలా పెరిగాయో తెలుసుకోవడానికి జీడిపి డెఫ్లేటర్ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ కరెంట్ ప్రైజెస్ అండ్ కాన్స్టెంట్ ప్రైజెస్ అనే టర్మ్స్ అందుకు వస్తాయి. సో నెక్స్ట్ బేస్ ఎఫెక్ట్. సో ఇట్ రిఫర్స్ టు ద ఇంపాక్ట్ ఆఫ్ రైజ్ ఇన్ ద ప్రైస్ లెవెల్. ప్రైస్ లెవెల్ ఎంత పెరిగింది, దాని ప్రభావం ఎంత ఉందనేది ఇది చూపిస్తుంది. దట్ ఈజ్ లాస్ట్ ఇయర్స్ ఇన్ఫ్లేషన్ in the previous year over corresponding rise in the price levels in the current year, current inflation. సో లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ ఉన్న ప్రైస్ రైజ్ ఏంటి, లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ ఉన్న ఇన్ఫ్లేషన్ ఏంటి అనేది ఇది చూపిస్తుంది. సో ఇఫ్ ద ప్రైస్ ఇండెక్స్ హ్యాస్ రైజన్ ఎట్ ఏ హై రేట్ ఇన్ ద corresponding period of the previous year leading to a high inflation rate previous year leading to a high inflation rate, some of the potential rise is already factored in. Therefore a similar absolute increase in the price index in the current year will lead to a relatively low inflation rate. ఒకవేళ ప్రైస్ ఇండెక్స్ అనేది చాలా ఎక్కువ ఇన్ఫ్లేషన్ అనేది హై రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉంటే ప్రీవియస్ ఇయర్లో, అప్పుడేమవుతుంది, లీడింగ్ టు ఏ హై ప్రైస్ రైజ్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు అది బాగా హై ఇన్ఫ్లేషన్ అవుతుంది. సో సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ రైజ్ ఈజ్ ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ ఇన్. దేర్ఫోర్ ఒకవేళ అదేలాంటి ఇంక్రీజ్ ఉన్నా లేకపోతే అలాగే ఉన్నా కూడా అప్పుడేమవుతుంది, ఈ ఇయర్లో లో ఇన్ఫ్లేషన్ రేట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకోవైపు ఇఫ్ ద ఇన్ఫ్లేషన్ రేట్ వాజ్ టూ లో ఇన్ ద కరస్పాండింగ్ పీరియడ్ ఆఫ్ ద అదే టైంలో పోయిన సంవత్సరం ఇన్ఫ్లేషన్ రేట్ చాలా తక్కువగా ఉంటే, ఒకవేళ చాలా తక్కువ రైజ్ అనేది కనిపించినా కూడా ప్రైస్ ఇండెక్స్లో ఆటోమేటిక్గా హై రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే పోయిన సంవత్సరం బాగా ఎక్కువగా ఉండి దానికంటే కొంచెం ఏదన్నా తగ్గినా కూడా లేకపోతే అలానే ఉన్నా కూడా తక్కువ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది చూపిస్తుంది. కొంచెం ఇంక్రీజ్ అయినా కూడా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు. సో చాలా తక్కువగా ఉన్నప్పుడు కొంచెం పెరిగినా కూడా ఎక్కువ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది చూపిస్తుంది. కరెంట్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టేబుల్ ఇచ్చారు. ప్రైస్ ఇండెక్స్ ఇలా ఉంది, ఇన్ఫ్లేషన్ ఇలా ఉంది. 8, 9, 10, 11, 7, 8, 9, 10, 8, 9, 10. సో ఇలా ఇచ్చారనమాట. ది ఇండెక్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 20 points ఇన్ ఆల్ ద 3 years 2008, 2009 అండ్ 2010. ఇక్కడ ప్రైస్ ఇండెక్స్ అనేది ఎట్లా రైజ్ అయిందో చూడండి. అన్నిట్లో 20 points రైజ్ అయింది. సో కాన్స్టెంట్గా రైజ్ అవుతుంది. However, the inflation rate calculated on year tends to decline over the 3 years from 20% in 2008 to 14.29% in the 2010. సో ఇన్ఫ్లేషన్ అనేది ఈ 3 yearsలో ఎలా అయింది, 20% నుంచి 14%కి వెళ్ళింది. 14.29%కి వెళ్ళింది 8 నుంచి 10 వరకు. సో కరెంట్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, కరెక్ట్ ఇన్ఫ్లేషన్ రేట్ని ఎలా మెషర్ చేయాలి? కరెంట్ ఇన్ఫ్లేషన్ రేట్ని ఎలా మెషర్ చేస్తామంటే కరెంట్ ప్రైస్ ఇండెక్స్ మైనస్ లాస్ట్ ఇయర్స్ ప్రైస్ ఇండెక్స్. అప్పుడే కదా ఎంత పెరిగిందనేది వచ్చేది, లేకపోతే ఎంత తగ్గిందని వచ్చేది. సో కరెంట్ ప్రైస్ ఇండెక్స్ మైనస్ లాస్ట్ ఇయర్స్ ప్రైస్ ఇండెక్స్ డివైడెడ్ బై లాస్ట్ ఇయర్స్ ప్రైస్ ఇండెక్స్ ఇంటూ 100. సో కరెంట్ ఇప్పుడు సపోజ్ 10 ఉంది కరెంట్ ప్రైస్ ఇండెక్స్, లాస్ట్ ఇయర్స్ ప్రైస్ ఇండెక్స్ 9 ఉంది, డివైడెడ్ బై లాస్ట్ ఇయర్స్ ప్రైస్ ఇండెక్స్ 9 ఇంటూ 100. సో ఇట్లా మనం కరెంట్ ఇన్ఫ్లేషన్ రేట్ని మెషర్ చేస్తాం. సో ఈ ఇక్కడ ఉన్న ఇండెక్స్ తోటి మనం ఈ ఫార్ములాని క్లియర్ చేద్దాం. సో మనం ఇప్పుడు 2008లో ఇన్ఫ్లేషన్ రేట్ చూద్దాం ఎలా వస్తుందో ఈ ఫార్ములాతో. సో కరెంట్ ప్రైస్ ఇండెక్స్ మైనస్ లాస్ట్ ఇయర్స్ ప్రైస్ ఇండెక్స్. కరెంట్ ప్రైస్ ఇండెక్స్ ఏంటి, 2008లో 120 మైనస్ లాస్ట్ ఇయర్స్ ప్రైస్ ఇండెక్స్ 100 డివైడెడ్ బై లాస్ట్ ఇయర్స్ ప్రైస్ ఇండెక్స్ ఏంటి, 2007 ప్రైస్ ఇండెక్స్ 100 ఇంటూ 100 20 by 100 into
100, 100 క్యాన్సిల్ 20. సో 2008లో 20 ఉంది. సో మనకి ఈ ఫార్ములా ఈ ప్రైస్ ఇండెక్స్తో వర్కౌట్ చేసుకున్నాం. దిస్ ఈజ్ అబౌట్ బేస్ ఎఫెక్ట్. సో క్లాస్ నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా నీడెడ్ ఉన్నారని మీకు అనిపిస్తే షేర్ చేయండి. వాళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతారు. ఇప్పటికే 5 చాప్టర్స్ అయిపోయినాయి కాబట్టి సో అట్లీస్ట్ 6th చాప్టర్లో అన్న వాళ్ళు జాయిన్ అవుతారు. సో ప్లీజ్ షేర్ ఇట్. అండ్ మీ క్లాసెస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మీకు క్లాసెస్ చేస్తాను. షేర్ ఎకానమీ ఖచ్చితంగా కంప్లీట్ చేద్దాం మనం. థ్యాంక్ యూ.